అరే కడియం సిఆర్ సార్ మళ్ళీ వచ్చిందేంది? మొన్నటి దాకానేమో కారు గుర్తులుండే, ఇప్పుడేందో 3 రంగుల కండు వేసుకొని మళ్ళీ వచ్చిందేమో అని చెప్తాడు కావచ్చు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా తప్పు ప్రచారాలు చేసినా మే 13 నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవునా సారు? నిజంగానే వెళ్తారా? అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తారు మరి? ఒక్క మాట వివరణ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను. ఏంది సార్ అది? నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అని ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. అవునా సారు? మీరు పైసలు తీసుకోకపోతే వాళ్ళకి అట్లా ఎందుకంటారు మరి? అలాగేమన్నా పని పట్లేదా? నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. ఏం ఛాలెంజ్ సార్ అది? మళ్ళీ ఇట్లా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారా? ఇప్పటికి కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అయ్యో ఎంత కష్టం వచ్చిపడ్డా సారు, పాపం మీరు అమాయకులు అవుతారు మరి. ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు. అయ్యో ఏమైంది సారు? మరి ఎవరేం మాట్లాడారు కావచ్చు? ఎవడో అవలగాడు మాట్లాడితే దానికి తల వచ్చి పారిపోయే వ్యక్తులం కాదు. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా. అయ్యో ఇంకో ఛాలెంజ్ చేస్తావా? ఇక మీ టైం మొత్తం ఛాలెంజ్ చేసేందుకే సరిపెట్టట్టున్నది, కానీ ఇక ముచ్చటేందో చెప్పు సార్. ఇక నిరూపించండి. మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని మేము ఇద్దరము కూడా ఆ అమ్మాయి పొట్టి నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ గదే నిజమైతే ఇవాళ నీ బిడ్డ నువ్వు ఇద్దరు పోట్లకి వెళ్ళి తప్పుకుంటారా సారు? విధవ మాటలు మాట్లాడద్దు, లఫోట్ మాటలు, లఫంగా మాటలు మాట్లాడద్దు. మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టండి. దయచేసి అది ప్రజలకు కూడా తెలియాలి.